విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి. ఇది గన ఆపకపోతే గన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవకండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతినున్నాడు, ప్రతి నాయకుడు దెబ్బతినున్నాడు. మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు. వీళ్ళంతా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్ద చెట్లు అయినప్పుడు వీళ్ళు గన స్పందించే తీరు స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. దేవుడంటే భయము భక్తి తెచ్చుకోండి. దేవుడంటే భయము భక్తితో బుద్ధి జ్ఞానంతో మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు మేలు చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయాలి. చేతనైతే సూపర్ 6లు సూపర్ 7లు ఇటువంటి అన్ని కూడా అబద్ధాలు చెప్పకుండా